రేవంత్ సర్కారు రైతుల భూములపై పడి దోచుకుంటున్నది. దళిత బడుగు రైతుల దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న ఎనకపల్లి భూములను ప్రభుత్వం గోశాలకు కేటాయించాలని చూస్తుంది. అనుకున్నదే తడువుగా మంగళవారమే అధికారులను పరిశీలనకు పురమాయించింది. భూములపై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆఫీసర్లు బెదిరిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల భూములు గుంజుకుంటే ఆందోళన చేపడతామని బీఆర్ఎస్, సిపిఎం హెచ్చరించాయి. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనకపల్లి నిరుపేద దళిత బడుగు రైతుల భూ వివాదం రగులుతోంది. రెవెన్యూ అధికారుల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బుధవారం బాధిత రైతులతో రెవెన్యూ అధికారులు సమీక్ష నిర్వహించారు. 180 సర్వే నెంబర్లో ఉన్న 99.14 ఎకరాలు ముమ్మాటికి ప్రభుత్వ భూమిలేనని స్పష్టం చేశారు. సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు రెవెన్యూ రికార్డులో లేవని, ఆ భూములపై రైతులు ఆశ వదులుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ దమనకాండపై నిరుపేద రైతులు రగిలిపోతున్నారు. ఎనకపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 180 సర్వే నెంబర్లో 99.14 ఎకరాల భూమిని 50 మంది దళిత బడుగు బలహీన వర్గాల రైతులు సాగు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా వారు సాగు చేసుకుంటున్న భూములపై రేవంత్ సర్కార్ కన్ను పడింది. విలువైన ఆ భూములను ప్రైవేటు గోశాలకు కేటాయించాలని భావించింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు హెచ్ఎండిఏ కమిషనర్, ఇతర అధికారులు మంగళవారం భూముల పరిశీలనకు వచ్చారు. మరోవైపు ఇదే సమయంలో బాధిత రైతులు ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించారు. తాతలు తండ్రుల నుంచి ఆ భూములే ఆధారంగా బతుకుతున్నామని, భూములను లాక్కొని తమ పొట్టలు కొట్టొద్దని రైతు కుటుంబాలు గోడు వెళ్లబోసుకుంటున్నాయి. ప్రాణాలు పోయినా భూములను ఇవ్వబోమని తెగేసి చెప్పారు. తమ శవాల మీద గోశాల ఏర్పాటు చేయండంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. మాకేమైనా న్యాయం చేయగలుగుతారా అంటే న్యాయం చేయగలుగుతారా అని అడిగితే మేము ప్రయత్నం మేము సమన్వయంగా ముందుకు నడిస్తే ఏమన్నా చేయగలుగుతామంటే ఏం చేస్తారంటే ఏం చెప్పట్లేదు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏం చెప్పలేదు. అయితే సరే మేము గోశాలను మేము వ్యతిరేకించట్లేదు. పెట్టండి, ఏ వికారాబాదో ఎక్కడో కొండపోయి అడవులలో పెడితే గోవులకు బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. తెచ్చి జనారణ్యంలో గోశాల పెట్టి నిర్ణయించి సరే ఆ పేడ వాసన అదంతా వస్తుంది. మరి అదంతా ఎవరు భరించాలి? మాకు పక్కనే ఉంది, విలేజ్ పక్కనే ఉంది. మరి ఇదంతా ఎవరు భరించాలి? సీఎం గారు భరిస్తారా? ఎమ్మెల్యే గారు భరిస్తారా? ఇంతవరకు మా ఎంపీ గారు కూడా మమ్మల్ని ఏమి పలకరించలేదు. ఇప్పుడు ఎవరు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యే తానికి వెళ్తే ఏమన్నారు, మేము సీఎం గారితో మాట్లాడినాను, ఇంకెవరు మీ దగ్గరికి అక్కడికి రారు అని చెప్పారు. రారని చెప్పిన తర్వాత వితిన్ 3 monthsలో మళ్ళీ వచ్చి వాళ్ళని అలైన్మెంట్ చేసి ఇప్పుడు అక్కడ ఫుల్ భారీ బందోబస్తు పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి అసలు మా పరిస్థితి ఏంది? అసలు చావాలా బతకాలా మరి అర్థం కాని స్థితిలో ఉన్నాం. చావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ పొలాన్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ప్రతి ఒక్కటి మాకేది అది అయితే అన్ని పండించుకుంటాం. ఇప్పుడు లాస్ట్కి వస్తే మా పని చేస్తున్నాం. మేమైతే భూములు ఇవ్వం, ఒక్కనాడికి ఇవ్వం భూమి, సస్తీనే చేస్తాం. మా తాతలు మా బావలు అందరు చచ్చిపోయారు. మేము ఉండేందుకు మా కోసానికి మా మామ సంపాదించారు. మేము మా పిల్లలకు సంపాదించలే కదా, మాకింత గంజి పోసేటట్లు కావాలి. మేము కూడా చచ్చిపోతాం. నిమ్మడంగా బెస్ట్ పని. మేమేముంటాం ఇక్కడ. మీరు ఇట్లా గుంజుకుంటే న్యాయం కాదనేది పద్ధతి కాదు. మీరే మాకు ఇంకా ఏమన్నా ఇచ్చి నిన్ను గెలిపించినందుకు మాకు న్యాయం చేసేది పోయి మనలోనే నెత్తిమిచ్చే పెడుతున్నాం. నీ కోటేసినందుకు మాతోనే మీరు చెప్తాను, మాకే కొట్టిపిస్తున్నారు కదా. గోశాలకు కేటాయించిన భూములపై చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మోయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్, ఏసీపీ కిషన్ సమక్షంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అయితే ఎనకపల్లిలో 99.14 ఎకరాలు ముమ్మాటికి ప్రభుత్వ భూములేనని ఆర్డీఓ చంద్రకళ స్పష్టం చేశారు. సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు రెవెన్యూ రికార్డులో లేవని అన్నారు. ఆ భూములపై ఆశలు వదులుకోవాలని తేల్చి చెప్పడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటు ఎనకపల్లి భూములలోనికి రైతులెవరిని రానివ్వకుండా ప్రభుత్వం పోలీసులను కాపలా పెట్టింది. ఈ భూముల జోలికి రావద్దంటూ బుధవారం పహారా కాశారు. ఇదే రోజు భూమిని దున్నుకుంటున్న ఓ రైతును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మా కొడుకులకు తెలియక పన్ను కాయలు పట్ట కాయలు చేయనీకి రాలేదు. మా పిల్లలకు అప్పుడు తెలవలేదు. మా పిల్లలకు చిన్న ఊరు అప్పుడు. ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయ్యి పన్ను కాయలు ఇప్పుడు చూసారు. అమ్మ ఇన్ని రోజులు సార్ పట్టకాయలు చేయలేరు ఎందుకమ్మంటే ఏమో బిడ్డ తెలియదు అని చెప్పంటే ఇప్పుడు మా పిల్లలు అంటారు అన్నీ పండించాం నాయన మేము. బీరకాయల కాడికి ఏంచి, ఆయుధాల కాడికి ఏంచి, జొన్నలు కందులు అన్నీ తైదలు ఇది ఇదే కుంటవతలకి తైద నారేసిన, టమాటా నారేసిన, నేను వేస్తే తైదన్నారు టమాటారు. మా మామ మా ఎత్తలు మా మామలు మా ఎత్తలు రాళ్ళు రప్పలు చెట్లు గుట్టలు మొత్తం మీకేసాం. ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని
చాలా ఘోరంగా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. ఇప్పటికే 70-80 ఏళ్ళ నుండి కూడా వాళ్ళు ఎన్నో పంటలు తీసుకొని ఈ పంట తప్ప వేరేది, భూమి తప్ప వాళ్ళకి వేరేది లేదు. గవర్నమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు నల్లమల్ల అడవిలో గోశాల పెట్టడానికే చాలా అనుకూలమైనటువంటి ఏరియా. కాబట్టి దూరం దూరం ఉన్న ఏరియాలు చాలా ఉన్నాయి వీళ్ళకు. ఈ హైదరాబాద్ చుట్టుముట్ట ఉన్న భూములన్నీ తీసుకొని బడాబాబుల గట్టబెట్టి పేద ప్రజలను అడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ప్రభుత్వానికి గద్దె దించేదాకా ఈ యొక్క పోరాటం అనేది చేస్తారు. ప్రభుత్వం పోలీసుల తీరును బీఆర్ఎస్, సిపిఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధిత రైతులకు మద్దతుగా ఎన్నికపల్లి భూములను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం దమన నీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. 7 దశాబ్దాలుగా ఈ భూములను నిరుపేద కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయని, భూమి శిస్తు కూడా చెల్లించాయని తెలిపారు. అలాంటి భూములను ప్రభుత్వం గోశాలకు కేటాయించిందంటూ అధికారులు రైతులను భయభ్రాంతులకు గురిచేయడమేంటని మండిపడ్డారు. రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చేతనైతే బడాబాబుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను గుంజుకొని గోశాలకు ఇవ్వాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఎనికపల్లి రెవెన్యూ పరిధిలోని బడుగు బలహీన వర్గాల సాగు భూముల్లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు 6 నెలల క్రితమే బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిని గోశాలకు ప్రభుత్వం కేటాయించినట్లు అప్పట్లోనే రెవెన్యూ అధికారులు చెప్పారు. దీంతో ఆందోళన చెందిన రైతులు తమ భూములను కాపాడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యను కలిసి వేడుకున్నారు. దీనిపై స్పందించిన ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, భూములను సాగు చేసుకోమని బాధిత రైతులకు సూచించారు. అయితే ఎమ్మెల్యే హామీతో భూములను సాగు చేసుకుంటుండగా ఉన్నట్టుండి అధికారులు భూముల వద్దకు రావడంతో ఆందోళన మొదలైంది. సీఎం దృష్టికి తీసుకెళ్లి భూములను కాపాడుతానన్న ఎమ్మెల్యే హామీ ఏమైంది? అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఆయన ఎక్కడ ఉన్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.